ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ఏ విధంగా వ్యవహరించారో అందరూ చూశారు. సో ఈ నేపథ్యంలో ఆయనకు ప్రస్తుతం అయితే ఒక బిగ్ షాక్. కాకాని వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ను ఇటు 4వ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు అయితే కొట్టేసింది. ఇవాళ కోర్టుకి ఖచ్చితంగా హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఒకవేళ హాజరు కాకపోతే ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కొద్దిమంది అడ్వకేట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు గనక హాజరు అవ్వకపోతే ఇక ఎమ్మెల్యే సోమిరెడ్డిపై ఫోర్జరీ డాక్యుమెంట్లతో కాకాని ఏ విధంగా ఆరోపణలు చేశారో గతంలో మనం చూసాం. ఆ కేసుని విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకి పంపొద్దంటూ తన పేరుని తొలగించారని కాకాని పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎందుకు తొలగించారనే పేరు? ఎందుకంటే ఈ సోమిరెడ్డికి సంబంధించినటువంటి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఆయన ఇష్టానుసారంగా ఆస్తులు సంపాదించారు. సింగపూర్, మలేషియా అట్లాంటి ప్రాంతాల్లో చాలా విలువైన ఆస్తులు ఉన్నాయి తనకి అని ఫోర్జరీ డాక్యుమెంట్లతో చూయించి ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టిందే ఈయన. మరి ఈయన పేరెట్లా తొలగిస్తారు? ఈయననే కదా ప్రధానంగా దాంట్లో ఆరోపణలు చేసింది, మాట్లాడింది ఆయన్నే కదా. మరి కాకాని పేరు ఎట్లా తొలగిస్తారు? మరి అది కూడా తెలీదా? సో ఈ విధంగా నన్ను ప్రజాప్రతినిధుల కోర్టుకి పంపొద్దు, తన పేరును తొలగించాలంటూ కాకాని పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో ఖచ్చితంగా కోర్టు ఇదే ప్రశ్న వేసింది, మీరే కదా మరి ఇవన్నీ చేసింది, సో మీ పేరు ఎట్లా తీసేస్తారని. ఇక విచారణ వేగవంతంగా సాగించాలని ఇటీవల జిల్లా జడ్జి జి శ్రీనివాస్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి కూడా కోరారు. కేసును వేగవంతంగా విచారణ జరపాలంటూ కూడా జిల్లా జడ్జి ఆదేశాలు కూడా జారీ చేశారు. 2016 నుంచి కొనసాగుతున్నటువంటి కేసు. సో దీంట్లో ఏం జరిగిందంటే ఈ విధంగా ఇష్టానుసారంగా ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి సో సింగపూర్, మలేషియా ఇతర ప్రాంతాల్లో చాలా ఇష్టానుసారంగా ఆస్తులు కూడబెట్టారు, సంపాదించారు అక్రమంగా సోమిరెడ్డి. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అంటూ ఆయన ఫోర్జరీ డాక్యుమెంట్లను చూపించారు. ఈ ఫోర్జరీ చేసే బ్యాచ్ కొద్దిమంది ఉన్నారు, మాఫియా ముఠా ఈయన దగ్గర, కాకాని దగ్గర. సో వాళ్ళంతా ఇటు చెన్నై, తర్వాత చిత్తూరు ఇట్లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తెచ్చి ఈ విధంగా చేశారు. ఆ తర్వాత ఈ కేసు అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్యాచ్ ఉందో ఫోర్జరీ బ్యాచ్, వీళ్ళ దగ్గర ల్యాప్టాప్లు కావచ్చు, మొబైల్స్ కావచ్చు, సిస్టమ్స్ ఇవన్నీ కూడా పోలీసులు సీజ్ చేసి ఆ తర్వాత వీటిని కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా 2 రోజుల్లో కాకాని మంత్రి అవుతారనగా ఈ కోర్టులో దొంగలు పడ్డారు. ఈ కోర్టులో దొంగలు పడి కోర్టు హాల్లో, కోర్టు ఆ ప్రాంతంలో 15-16 హాల్స్ ఉంటాయి మొత్తం ఇవన్నీ కోర్టుకు సంబంధించి. సో దాంట్లో పర్టికులర్గా ఒకే దాంట్లోకి వెళ్ళడం, ఆ తర్వాత దాంట్లో 2వ అంతస్తుకి వెళ్ళడం, ఆ తర్వాత అందులో 3 బీరువాలు ఉంటే ఒకటే మధ్యలో ఉన్నటువంటి బీరువాలోనే దొంగలు పడడం, దాంట్లో ఉన్నటువంటి ఈ ఎవిడెన్స్ దీనికి సంబంధించిన ఎత్తుకుపోవడం. సో ఇవన్నీ అప్పటి ఎస్పీ ఒక మంచి సినిమా చూపించారు అప్పుడు. సో ఏ విధంగా దొంగలు పడ్డారు, ఏ విధంగా ఈ కోర్టు హాళ్ళు ఇన్ని వదిలేసి దాంట్లోకే వెళ్ళడం, ఆ తర్వాత అందులో 2వ అంతస్తుకి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి మధ్యలో ఉన్న బీరువా ఈ కాకానికి ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి ఏదైతే ఎవిడెన్స్లు ఉన్నాయో మొబైల్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా కోర్టు సీజ్ చేసినవి అందులో పెట్టినవి అవే ఎత్తుకుపోయారు వాళ్ళు. సో ఇదంతా అప్పుడు ఒక ఎస్పీ ఒక మంచి సినిమా చూపించాడు, ఎట్లా జరిగింది, పోలీస్ జాగిలాలు ఎట్లా వెళ్ళాయి, ఏ విధంగా దాంట్లో దొంగతనం జరిగింది, ఇవన్నీ కూడా చూపించారు. సో ఈ కేసు, దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. సో ఇంత చేసి సో 2 రోజుల్లో మంత్రి అవుతాడనగా ఈ విధమైనటువంటి కార్యక్రమం జరిపించారు అనే ఆరోపణలు ఇంకోవైపు. సో ఈ నేపథ్యంలో తనను ఈ కేసు నుంచి తొలగించాలి, సో పూర్తిగా నా పేరు తీసేయాలి అంటూ కాకాని అయితే చెప్తా ఉన్నారు. ఈ రోజు గనక హాజరు అవ్వకపోతే ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అనే చర్చ. ఇక జగన్ ప్రభుత్వ హయాంలో ఇదే కేసుకి సంబంధించినటువంటి కీలక ఆధారాలు ఈ విధంగా కోర్టులో చోరీ చేసినటువంటి పరిస్థితి అప్పుడు కనిపించింది. సో ఖచ్చితంగా ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి అటెండ్ అవ్వాల్సిందే. సో ఈ విధంగా ఫోర్జరీ డాక్యుమెంట్ల చోరీకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో, అదేవిధంగా ఈ తప్పుడు ఆరోపణలు చేసి సోమిరెడ్డి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన నేపథ్యంలో 2016 నుంచి జరుగుతున్న కేసు. సో ఆ తర్వాత స్పీడ్ పెంచాలి, ఖచ్చితంగా దీంట్లో ప్రజాప్రతినిధుల కోర్టులో దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ పూర్తవ్వాలి, శిక్ష పడాలి అంటూ కూడా సోమిరెడ్డి ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఏం జరగబోతోంది మాత్రం చాలా కీలకమైనటువంటి అంశం. మరి కాకాని కోర్టుకు అటెండ్ అవుతారా లేదా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తారా, ఏం జరగబోతోంది? ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ లీడర్ విజయ్ కిరణ్ గారు.